దేశంలో మావోయిస్టులను నక్సలైట్ ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు నేటితో ముగుస్తోంది. అయితే ఇప్పటికీ పలువురు కీలక మావోయిస్టు నేతలు అజ్ఞాతంలోనే ఉండడంతో ఆపరేషన్ కగార్ అసంపూర్తిగానే మిగిలింది. వేల మంది బలగాలతో అడవులను జల్లెడ పడుతున్న కేంద్ర కమిటీ సభ్యులు గణపతి, మిసెల్ బెస్రా, పసునూరి నరహరి తదితర నేతల ఆచూకీ లభించలేదు. వారిని పట్టుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో సుమారు 10,000 మంది బలగాలు అడవుల్లో గాలిస్తున్నాయి. 2004 నుంచి 2021 వరకు దండకారణ్యంలో మావోయిస్టులదే పైచేయిగా ఉంది. ఆ ఏడాది మార్చి 21న బీజాపూర్ జిల్లా తెర్రం అడవుల్లో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టు నేత హిడ్మా బృందం దాడి చేసి 21 మందిని హత్య చేసింది. ఆ ఘటన తర్వాత దేశంలో మావోయిస్టులు లేకుండా ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శపథం చేశారు. 2 ఏళ్ల తర్వాత ఆపరేషన్ కగార్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 225 ఎన్కౌంటర్లు జరగ్గా సుమారు 490 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2550 మంది లొంగిపోయారు. 1813 మంది అరెస్ట్ అయ్యారు. ఎన్కౌంటర్లలో 41 మంది జవాన్లు కూడా మృతి చెందారు. దేశంలో మావోయిస్టు పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పుడు మావోయిస్టు పార్టీలో 14 మంది కేంద్ర కమిటీ సభ్యులున్నారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్కౌంటర్లలో పార్టీ చీఫ్ బసవరాజ్, చలపతి, వివేక్, గౌతమ్, గాజర్ల రవి, భాస్కర్, ప్రయాగ్, కట్టా రవిచంద్రారెడ్డి, కదిరి సత్యనారాయణ రెడ్డి, హిడ్మా, గణేష్ మృతి చెందారు. దేవ్జీ, సోను, సతీష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.